వాతావరణ కాలుష్యాన్ని ఆపి ప్రకృతిని కాపాడాలి అంటూ దాత్రి ఎన్జీఓ ఫౌండేషన్ హైదరాబాద్ వనస్థలిపురంలో ర్యాలీ నిర్వహించింది. వనస్థలిపురంలోని హరిత వనస్థలిని కాపాడాలి అంటూ దాత్రి సభ్యులు, పర్యావరణ ప్రేమికులు ర్యాలీ చేశారు. పక్కనే ఉన్న ఆటోనగర్ నుంచి వెలువడుతున్న కెమికల్ వ్యర్థాలు వనస్థలి ఫారెస్ట్లోని చెట్లకు హాని కారణంగా మారాయని, ఈ విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని దాత్రి ఫౌండేషన్ ప్రతినిధి మనోజ్ పేర్కొన్నారు. పొల్యూషన్ జరుగుతుందని లోకల్ రెసిడెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారండి. సో దీని ఏంటంటే ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మొత్తం కెమికల్స్ అన్ని కూడా ఈ ఫారెస్ట్ ఏరియాలకి రిలీజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఈ వాటర్ మొత్తం కంటామినేట్ అయిపోయినాయి. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్ జరుగుతున్నదండి. సో దీనివల్ల మనుషులకే కాక ఈ లోపల ఫారెస్ట్ లో ఉన్న జంతువులకు కూడా ఇంపాక్ట్ అవుతున్నది. సో దీనికి సంబంధించిన టీఎస్ఐఏసి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ చిన్న ట్రీట్మెంట్ ప్లాంట్ సెటప్ చేసినారు. కానీ అదేం సరిపోవట్లేదండి. అండ్ మీరు చూస్తే ఇక్కడ మొత్తం బ్యాక్ లో మొత్తం ఆ పొల్యూటెడ్ వాటర్ అంతా లోపలికి వెళ్తున్నది. సో దీనికి ప్రాపర్ గా విజిలెన్స్ పెట్టాలి అండ్ తొందరగా యాక్షన్ తీసుకోవాలి. చాలా మందికి హెల్త్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. సో గవర్నమెంట్ తొందరగా రెస్పాండ్ అయ్యి తొందరగా యాక్షన్ తీసుకోవాలండి. ఆటోనగర్ నుండి వెలువడుతున్న కెమికల్స్ వ్యర్థాలను నియంత్రించి ఫారెస్ట్లో ఉన్న చెట్లను, జంతువులను కాపాడాలి అని దాత్రి ఫౌండేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ వ్యర్థాలతో చుట్టుపక్కల ఉన్న సుమారు 25 కాలనీ ప్రజలకు మున్ముందు మరింత ఇబ్బందులు కలగకుండా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ ర్యాలీలో వివిధ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్. నేను దాత్రియార్ ఎన్జిఓ ఒక కో-ఫౌండర్. ఈరోజు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కొన్ని ఎన్జిఓస్, సిటీలో ఉన్న ఎన్వైరన్మెంటలిస్ట్, ప్రకృతి ప్రేమికులు, లోకల్ కాలనీ రెసిడెంట్స్ వీళ్ళందరం కలిసి ఒక ఇష్యూ మీద కొట్లాడడానికి వచ్చాం. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎన్నుకున్నది ఏంటంటే నేషనల్ ఫారెస్ట్, హరినా వనస్థలి నేషనల్ ఫారెస్ట్ అంటారు. కాకపోతే ఫారెస్ట్ లో పచ్చని చెట్లు ఉండాలి. కాకపోతే ఎండిపోయిన చెట్లు కనిపిస్తున్నాయి, మాడి మసిపోయిన చెట్లు కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే వెనక చెట్ల కింద మొత్తం మీకు వాటర్ కనిపిస్తున్నాయి. ఆ వాటర్ ఏంటి? నార్మల్ ఫ్రెష్ వాటర్ కాదు, అవి కెమికల్ వాటర్. ఈ కెమికల్ వాటర్ అనేది టీఎస్ఐసి ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా నుండి ఒక ఇలీగల్ పైప్ లైన్ కన్స్ట్రక్షన్ చేసి, వాళ్ళ ల్యాండ్ ఉందని చెప్పేసి వాళ్ళ ల్యాండ్ లో రిలీజ్ చేసి, అక్కడి నుంచి ఒక కల్వర్ట్ కన్స్ట్రక్షన్ చేసి, రైన్ వాటర్ కోసం కట్టిన కల్వర్ట్ ని కరెక్ట్ పైప్ లైన్ కల్వర్ట్ దగ్గర రిలీజ్ చేసి అక్కడికి ఎండ్ చేసి, అక్కడి నుంచి వాటర్ ని డైరెక్ట్ ఫారెస్ట్ లోకి పంపిస్తున్నారు. ఈ ప్రక్రియ అనేది 2.5 years నుంచి జరుగుతుంది. అంటే 2.5 years నుంచి కంటిన్యూస్ గా ప్రతిరోజు రిలీజ్ అయ్యే కెమికల్ వాటర్ మొత్తం ఫారెస్ట్ లో ఎంటర్ అయితే ఇమాజిన్ ఎంత ఫారెస్ట్ వరకు ఈ వాటర్ కవర్ అవుతుందో. అంటే 15 square kilometers వరకు ఈ ఫారెస్ట్ ఏరియాలో ఈ కెమికల్ వాటర్ అనేది రిలీజ్ అయింది.